చెప్పండి సార్. ఓకే సార్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ గవాయి గారి మీద జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తి గవాయి మీద జరిగిన దాడి కాదని, అది దేశంలో ఉండబడే 30 కోట్లకు పైగా ఉండబడే దళితులందరి మీద జరిగిన దాడిగా మేము స్పష్టం చేస్తున్నాం. అదే సమయంలో గవాయి గారు అనేది ఒక వ్యక్తి కాదని, ఈ దేశంలో ఒక ప్రధాన వ్యవస్థ అనే విషయాన్ని, ఆ ప్రధాన వ్యవస్థే న్యాయ వ్యవస్థ అనే విషయాన్ని నిన్న జరిగిన దాడి న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఈరోజు ఒక న్యాయ వ్యవస్థ అనేది దేశంలో చట్టసభలు సామాజిక న్యాయం అందించడంలో విఫలమైతే, చట్టసభల ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో విఫలమవుతే, కార్యనిర్వాహక వర్గాలు ప్రజలకు చట్ట పరిధిలో పనిచేయడం విఫలమవుతే, ఆ విఫలమైన చోట ఈ దేశాన్ని కాపాడుతున్నది, ఈ దేశాన్ని నిలబెడుతున్నది కేవలం న్యాయ వ్యవస్థ మాత్రమే. న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే ఎవరైనా న్యాయం కోరుకుంటాం. అట్లాంటి న్యాయ వ్యవస్థకే ఒక సవాల్ ఇసిరినట్టుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదనే దాడి జరగడం జరిగింది. కేవలం ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి జరగడం అనేది ఒక వ్యక్తి మీద కాదని, ఒక వ్యవస్థ మీదని, ఒక న్యాయ వ్యవస్థ మీదని, కోట్లాది మంది దళితుల మీదని, ఒక రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మేము చూస్తున్నాం. ఇట్లాంటి కిరాతకమైన దాడిని దేశం మొత్తం ఖండించింది. దేశంలో ఉండబడి అన్ని రాజకీయ పార్టీలు ఖండించినాయి. ముఖ్యంగా దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా ఈ దాడి దేశ ప్రజలందరినీ ఆవేశానికి గురి చేసిందని, ఇది ఒక దుర్మార్గమైన దాడి అని, ఇది ప్రతి ఒక్కరు ఖండించదగ్గదని చెప్పి స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఇది న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా, రాజ్యాంగం జరిగిన దాడిగా రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడడం జరిగింది. అధికార ప్రతిపక్షాలే కాదు, ఈ దేశంలో ఉండబడే 99% రాజకీయ పక్షాల నేతలందరూ దాడిని ఖండించారు. అయినప్పటికీ అంత న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిని, కోట్లాది మంది దళితుల హక్కు ప్రతినిధిగా చూడబడుతున్న గవాయి గారి మీద జరిగిన దాడిని, అదే సమయంలో రాజ్యాంగం జరిగిన దాడిని ఖండించడం వరకు అందరు చేశారు. కానీ చట్ట పరిధిలో ఆ నిందితుడి